పంచాయతీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సిద్ధం. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో ఉంటే విశాఖపట్నం జిల్లాలో అత్యల్పంగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లో భాగంగా మనకి దాదాపు 13,329 గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు ప్రచురించారు. మొత్తంగా 2,89,07,633 ఓట్లతో ఉన్నారు. పురుషులు 1,42,00,000 ఉంటే మహిళలు 1,46,00,000 అయితే ఉన్నారు. ఇతరులేమో 1,432 ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 16 లక్షలు చిల్లర ఉంటే విశాఖపట్నం జిల్లా అత్యల్పంగా 1,62,000 ఓటర్లు ఉన్నారు. జిల్లాల వారీగా తుది జాబితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది. పంచాయతీరాజ్ శాఖకు గత నెలలో ఆదేశించింది. మార్చి 9న ప్రచురించాలని తొలుత ఆదేశించిన పంచాయతీరాజ్ శాఖ విజ్ఞప్తి మేరకు ఈ నెల 18కి తర్వాత ఈ నెల 15కి మరోసారి గడువు అయితే పొడిగించారు. జిల్లాల వారీగా పంచాయతీలో వారీగా ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ పూర్తయింది కాబట్టి మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు అందరూ కూడా మొత్తం తెలిసిపోయారు. ఇప్పుడు దీనికి సంబంధించి పంచాయతీ ఎన్నికలకు ఈ జాబితాలు వినియోగిస్తారన్నమాట. కోర్టు కేసులు ఇతర వివాదాల కారణంగా 22 పంచాయతీల ఓటర్ల జాబితాలు ప్రచురించలేదు. మొత్తంగా ప్రజెంట్ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతుంది. ఎన్నికలకు సంబంధించి జిల్లాల వారీగా మనకి పంచాయతీ ఓటర్ల జాబితాలు రావడం అయితే జరిగింది. అనంతపురంలో ఎంతమంది ఉన్నారు, సత్యసాయిలు ఎంతమంది ఉన్నారు, వైఎస్ఆర్ కడప ఎంతమంది ఉన్నారు, అన్నమయ్యలు ఎంతమంది ఉన్నారు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, పోలవరం, అదేవిధంగా తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం ఇలా మొత్తం అంతా ఓటర్ల జాబితాలు రెడీ అయినాయి. తొందరలోనే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది అన్నమాట ఏపీలోని.